is a video campaign. Okay, next, this is the advertiser name. Audience name, audience already ready unnaru and audience link ichchadu. Start date 9/22, end date 9:30. అంటే ఈ టికెట్ మాకు నిన్న వచ్చింది, అందుకే ఎగ్జాంపుల్ కింద దీన్ని అట్టే తీసుకొని చెప్తున్నా మీకు. లైన్ ఐటమ్ నేమ్ అంటే యాడ్ గ్రూప్ నేమ్ ఇది ఇవ్వాలన్నట్టు. బ్రాండ్ అవేర్నెస్ అనేది గోల్, ఇంప్రెషన్స్ ఇన్ని, బడ్జెట్ ఇంత, సిపిఎం ఇంత ఇచ్చినాడు. ఇక్కడ చూడండి, స్పానిష్ మాట్లాడే వాళ్ళని యుఎస్ లో ఇన్ ద సెన్స్ ఈ జియో టార్గెటింగ్ జిప్ కోడ్స్ ఇచ్చారు. ఇక్కడ మనకి ఎలా అయితే పిన్ కోడ్స్ అని ఉంటాయో వాళ్ళకు కూడా పోస్టల్ కోడ్స్ అని కానీ లేదంటే జిప్ కోడ్స్ అని కానీ ఉంటాయి. సో ఈ జిప్ కోడ్స్ నే మనం జియో కింద టార్గెట్ చేయాలి. సో వీళ్ళల్లో కూడా స్పానిష్ లాంగ్వేజ్ మాట్లాడే వాళ్ళకి మాత్రమే ఈ యాడ్స్. సో ఇట్లా అడిషనల్ నోట్స్ కింద ఇస్తారనమాట. ఇలా ఇచ్చినప్పుడు అది ఆప్షన్ ఎక్కడ ఉంటుంది అనే దానికోసం నిన్న మీకు ఆప్షన్స్ మొత్తం చూపించాము. ఈ పర్టికులర్ టికెట్ కి స్పానిష్ లాంగ్వేజ్ మనము సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ యుఆర్ఎల్ ఇచ్చినాడు, కింద ఇంప్రెషన్ ట్రాకర్ అనేది ఇచ్చినాడు. ఈ యుఆర్ఎల్ ఈ లింక్ దేనికి అంటే ఇందులో మనకు కావాల్సిన వీడియోస్ ఉంటాయన్నమాట. మనం వీడియో క్యాంపెయిన్ చేస్తున్నాం కదా, ఫస్ట్ స్టెప్ వీడియోస్ డౌన్లోడ్ చేసుకుని వీడియోస్ అప్లోడ్ చేయాలి. సో దానికోసం ఆ లింక్ లో వీడియోస్ ప్రొవైడ్ చేసి ఉంటాడు మనకి. ఆ లింక్ ఓపెన్ చేస్తే సో దీస్ ఆర్ ది 3 వీడియోస్. సో ఇవి ఫోర్డ్ అనమాట, కార్లవే. ఈ యాడ్ 3 వచ్చేసి కార్లవే, మనం ఇట్లా డౌన్లోడ్ చేసుకోవాలన్నమాట 3. సో దీస్ ఆర్ ది వీడియో క్రియేటివ్స్. సో అలా మనం క్యాంపెయిన్ సెటప్ చేయాలి. ఇంకా క్యాంపెయిన్ నేము ఇవన్నీ ఇచ్చాడు. సో విల్ షో యూ హౌ టు వర్క్ ఆన్ దిస్. So have to go to any of the advertiser. Okay, for now I am going to one particular advertiser. సేమ్ నిన్న డిస్ప్లే ఎలా చేసామో 99% మొత్తం సేమ్ ఉంటుంది అనమాట వీడియో క్యాంపెయిన్ కూడా సేమ్. ఓకే, మనం once we go into particular advertiser, we have to click on campaign, new campaign. Same, we ignore about seat, pace ahead pace even and అది డిపెండ్స్. మనం 99% ahead పెడతాము లేదా ఈవెన్లీ పెడతాము, డిపెండ్స్ లోగా. సో స్టార్ట్ డేట్, ఎండ్ డేట్. సో క్యాంపెయిన్ ఛానల్ ఇది ఇంపార్టెంట్, ఇక్కడ చేంజ్ అవుతుంది. నిన్న మనం డిస్ప్లే సెలెక్ట్ చేసుకున్నాము, ఈరోజు వీడియో సెలెక్ట్ చేసుకోవాలి. వీడియో నేమ్ సంథింగ్ ఏబిసి, బడ్జెట్ 100 ఎగ్జాంపుల్కి ఇస్తున్నా. కేపీఐ ఇంకొకటి వీడియో నిన్న డిస్ప్లే క్యాంపెయిన్ కాబట్టి గోల్ వచ్చేసి సిటిఆర్ తీసుకున్నాము, కానీ వీడియో క్యాంపెయిన్ కి కంప్లీషన్ రేట్ అనేది గోల్ అనమాట. వీడియోకి వచ్చేసి గోల్ మినిమం 70% ఉంటుంది. ఈ కంప్లీషన్ రేట్ అంటే ఏందనేది నేను ఆల్రెడీ మనకి వర్బల్ గా క్లాస్ చెప్పేటప్పుడు ఎక్స్ప్లెయిన్ చేశాను అనమాట. కంప్లీషన్ రేట్ అంటే ఆ వీడియో ఎంత చూస్తారు అనే దాన్ని. ఓకే, ఇప్పుడు ఎగ్జాంపుల్ 10 seconds వీడియో ఉందంటే మనం టార్గెట్ ఇచ్చిన 70% అంటే కనీసం అనే 7 seconds ఆ వీడియో చూడాలి అనేది మన గోల్ అనమాట. 70% ఆఫ్ ద వీడియోని ఖచ్చితంగా చూడాలి అనేది మన గోల్. అది ఎలా చూస్తాము, అది ఎలా చేస్తాము అనేది నెక్స్ట్ ఆప్టిమైజేషన్ అనే కాన్సెప్ట్ కింద వస్తుంది. కాకపోతే ఆ రోజు మీకు చెప్పాను, దీంట్లోనే మనకి స్కిప్పబుల్ యాడ్స్ అని, సారీ 1 second guys. ఓకే, సో కనిపిస్తుందా ఇప్పుడు? హలో, కనిపిస్తుంది. సడన్ గా నాది ఇదైపోయింది, ఒక నిమిషం. లెట్ మీ డూ ఇట్ అగైన్. హెడ్ ఓకే, అన్ని సెలెక్ట్ చేసినా కాబట్టి ఆటోమేటిక్గా అక్కడికి తీసుకెళ్ళిపోయింది. వీడియో లెట్స్ ఏబిసి బడ్జెట్ 100. సో వీడియో క్యాంపెయిన్ కి గోల్ వచ్చేసి కంప్లీషన్ రేట్ అనమాట. సో 70%. ఇది మనకి క్లయింట్ చెప్పేది అనమాట, గోల్ నాకు ఇంత కావాలి 70% అని
వీడియోకి వాళ్ళు అడుగుతారు మనల్ని. సో అందుకే ఇక్కడ ఇస్తున్నాను నేను. సో కంప్లీషన్ రేట్ అంటే ఏంది, అది ఎలా ఉంటుంది, ఏమి, ఎంత పర్సెంట్ అనేది మీకు మొత్తం ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేశాను. నెక్స్ట్ జనరేట్ క్యాంపెయిన్. సో వన్స్ జనరేట్ అయిపోయిన తర్వాత యాడ్ గ్రూప్ క్రియేట్ చేయాలి మనం. సో నేమ్ ఫర్ నౌ ఐఎమ్ గివింగ్ ఇట్ as ABC. ఫన్నల్ జస్ట్ అవేర్నెస్. వీడియో ఆటోమేటిక్గా సెలెక్ట్ అయింది. ఫర్ వీడియో వచ్చేసి మొబైల్, PC, ట్యాబ్లెట్ ఈ 3 డివైస్ టార్గెటింగ్స్ ఇస్తాము. దీనికి ఏ డివైస్ టైప్స్ యూస్ చేస్తాం అనేది నెక్స్ట్ మెటీరియల్ ప్రొవైడ్ చేసినప్పుడు క్లియర్గా అక్కడ మెన్షన్ చేస్తాను. గోల్ కంప్లీషన్ రేటు 70%. నెక్స్ట్ ఫ్రీక్వెన్సీ క్యాప్ డిపెండ్స్ అనమాట. ఇది మనం చేసే వర్క్ను బట్టి మనం ఇది ఇచ్చుకోవచ్చు అనమాట. ఫ్రీక్వెన్సీ క్యాప్ అంటే ఏంది, అది ఎలా యూజ్ చేస్తాము, ఏమేమి ఆప్షన్స్ ఉంటాయి అనేది మీకు మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశాను నిన్న. నెక్స్ట్ టార్గెట్, జియో టార్గెటింగ్. సో నిన్న జనరల్గా ఏమీ ఇవ్వకపోతే అప్పుడు మనం పర్టికులర్గా ఈ యునైటెడ్ స్టేట్స్ అని టార్గెట్ చేస్తాం. కానీ ఇందాక మనం చెప్పుకున్న ఎగ్జాంపుల్ ప్రకారము మనకి ఇక్కడ కొన్ని జిప్ కోడ్స్ ఇచ్చారు. సో వాటిలో ఒకటి ఇచ్చి ట్రై చేస్తాం. చూడండి, ఎన్ని వచ్చినా కూడా కింద పోస్టల్ కోడ్స్ మనం యూఎస్డి మాత్రమే సెలెక్ట్ చేసుకోవాలి. కింద ఫ్రాన్స్ అని వచ్చింది, సౌత్ కొరియా అని వచ్చింది, స్పెయిన్ వచ్చింది, వియత్నాం వచ్చింది. వీటిలో కూడా జిప్ కోడ్స్ ఉండొచ్చు, కానీ మనం యూఎస్డి మాత్రమే సెలెక్ట్ చేసుకుంటాం అనమాట. సో అట్లా ఇచ్చిన జిప్ కోడ్ని అట్లా ఒకటి సెర్చ్ చేసి సెలెక్ట్ చేసుకుంటూ నెక్స్ట్ క్రియేటివ్స్. మనం ఇందాక 3 వీడియో క్రియేటివ్స్ ఇచ్చినారు కదా, ఆ 3టిని మనము అప్లోడ్ చేసుకొని ఇక్కడ అప్లోడ్ చేసిన వెంటనే అప్రూవ్ అయిపోయిన తర్వాత ఇక్కడికి వస్తాయి. మనకి ఏ క్రియేటివ్స్ మనము 3 ఇవ్వాలి ఏమి అనేది మనం ఇక్కడ ఆప్షన్ కింద సెలెక్ట్ చేసుకొని దాంట్లో చూసుకోవాలన్నమాట. ఫర్ అన్ ఎగ్జాంపుల్ పర్పస్ ఐఎమ్ జస్ట్ అసైనింగ్ 1 క్రియేటివ్. ఓకే, అయిపోయింది. ఇవన్నీ వి విల్ ఇగ్నోర్. నెక్స్ట్ బేస్ బిడ్, మ్యాక్స్ బిడ్. సో ఆడు ఏమి ఇచ్చాడు, సిపిఎం 10 ఇచ్చాడు. ఓకే, సిపిఎం $10 ఇచ్చినారు. సో వీ విల్ స్టార్ట్ విత్ 50 and 60 కదా. సో బేస్ బిడ్ 5, మ్యాక్స్ బిడ్ 6 ఇచ్చిన. నెక్స్ట్ అంతే అయిపోయా. వాడికి క్యాంపెయిన్, యాడ్ గ్రూప్ 2 క్రియేట్ అయిపోయినాయి. సో ఇప్పుడు మనకి ఏమన్నా ఎక్స్ట్రా డీటెయిల్స్ ఇచ్చినంటే ఆ ఎక్స్ట్రా డీటెయిల్స్ అనేవి ఇక్కడ మనము చూస్ చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ చూడండి, మనకి ఇందాక నేను చూపించినట్టు ఈ యొక్క పర్టికులర్ టాస్క్లో స్పానిష్ లాంగ్వేజ్ని సెలెక్ట్ చేయమని ఇచ్చాడు. సో మనం ఈ యాడ్ గ్రూప్లోకి పోయి ఇక్కడ లాంగ్వేజ్ అని ఇక్కడ ఉంది చూడండి, ఈ లాంగ్వేజ్ దగ్గరికి వెళ్ళి మనము స్పానిష్ని టార్గెట్ చేస్తాం అన్నమాట. చూడండి, సెర్చ్ చేసినాము, ఓకే అయిపోయింది. సేవ్ అండ్ క్లోజ్. కొంచెం టైం తీసుకుంటుంది సేవ్ అవ్వడానికి. ఓకే, సేవ్ అయిపోయింది. సో ఇప్పుడు మనము ఇక్కడ స్పానిష్ లాంగ్వేజ్ ఇచ్చినాం కాబట్టి ఇక్కడ కనిపిస్తుంది చూడండి, స్పానిష్ లాంగ్వేజ్ బ్రౌజర్ అని. ఓకే, బ్రౌజర్లో ఎవరైతే ట్రాన్స్లేట్ టు స్పానిష్ అని పెట్టుకుంటారో వాళ్ళందరికీ మన యాడ్స్ చూపిస్తాయి అనమాట. అలా ఏదేది దేనికి యూజ్ చేస్తారు. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇంకొకటి చూడండి, ఇక్కడ పక్కనే ఉంది డివైస్ డీటెయిల్స్ కానీ ఓఎస్ బ్రౌజర్స్. సో ఏ ఓఎస్ వాడుతూ ఉంటారు, ఏ ఆపరేటింగ్ సిస్టమ్ వాడుతూ ఉంటారు, లేదంటే ఏ బ్రౌజర్, మన మొబైల్లోనే క్రోమ్ ఉంటుంది, మొజిల్లా ఉంటుంది, ఐఫోన్ వాళ్ళకి సఫారీ ఉంటుంది, ఇలా చాలా బ్రౌజర్స్ ఉంటాయి కదా. ఏ బ్రౌజర్ వాడే వాళ్ళనైనా టార్గెట్ చేసేదానికి కూడా మనకి ఆప్షన్ ఉంటుంది. సో ఇవన్నీ ఆప్షన్స్ మనకి ఫర్దర్ క్లాసెస్లో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాయి, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఎందుకు యూజ్ చేస్తామని. సో నాకు దొరికే ఒక్కొక్క ఎగ్జాంపుల్తో మీకు ఒకటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో నిన్న బేసిక్గా మనము నార్మల్ డీటెయిల్స్ కింద ఇచ్చేసినాము. ఈరోజు జియోగ్రఫీ అనేది ఎలా ఇస్తాడు, ఎలా అప్డేట్ చేయాలనేది చూపించాను. లాంగ్వేజ్ అనేది ఎట్లా ఇస్తాడు, ఎక్కడ అప్డేట్ చేయాలని చూపించాను. సో నాకు ఇంకా మిగతా వాటివి కూడా ఏమన్నా లైక్ పర్టికులర్ డివైస్ టార్గెట్ చేయండి, పర్టికులర్ వెదర్ టార్గెట్ చేయండి, పర్టికులర్ కంటెక్చువల్ టార్గెట్ చేయండి అని
నాకు ఈ మంత్ లో ఏమైనా టికెట్లు వచ్చినా, లేదంటే మా కొలీగ్స్ కి ఎవరికైనా ఎగ్జాంపుల్ టికెట్లు ఉన్నా నేను మీకు అది తీసుకొని మొత్తం చూపిస్తాను అనమాట మళ్ళీ నేను. సో ఇలా మనం క్యాంపెయిన్ అనేది క్రియేట్ చేస్తాం అనమాట. సో ఏమైనా ఇంతే బేసిక్ గా క్యాంపెయిన్ క్రియేషన్ అనేది ఇదే. సో క్యాంపెయిన్ క్రియేషన్ నేర్చుకొని ఈ రైల్స్ లో మనకి మాక్సిమం 70 to 80% ఆఫ్ రైల్స్ మనం యూజ్ చేస్తాం. వీటిని రైల్స్ అంటాం, బ్లాక్స్ లాగా ఉండేటివి. ఈ రైల్స్ లో మనం 70 to 80% యూజ్ చేస్తాము, 20 to 30% యూజ్ చేయమన్నమాట. ఒక్కొక్క రైలు మనం యూజ్ చేసే ప్రతి రైలు ఈ రైలు ఏంది, అది ఎందుకు యూజ్ చేస్తాం అనేది మొత్తం ఫర్దర్ క్లాసెస్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇప్పటికి మీకు జియోగ్రఫీ ఎందుకు యూజ్ చేస్తాం అర్థమైంది, క్రియేటివ్ సెలక్షన్ ఎందుకు యూజ్ చేస్తాం అర్థమైంది. సో ఇందాక నేను ఒక క్రియేటివ్ సెలెక్ట్ చేసుకున్నా కాబట్టి ఇది. ఇంకా ఎక్స్ట్రా క్రియేటివ్ సెలెక్ట్ చేసుకోవాలంటే దీని మీద క్లిక్ చేస్తే ఆటోమేటిక్ గా ఇంకా ఏమైనా క్రియేటివ్స్ ఉన్నాయంటే కూడా అవి మనం అసైన్ చేయొచ్చు అనమాట. సో ఇక్కడ సో ఇలా క్రియేటివ్స్ వచ్చేస్తాయి. వేరే క్రియేటివ్స్ ఏమన్నా కావాలన్నా, ఏమన్నా అసైన్ చేయాలన్నా ఇక్కడ సెర్చ్ చేసేస్తే దొరుకుతాయి మనకి. మనం ఒక నేమింగ్ తో క్రియేటివ్ ని అప్లోడ్ చేస్తామని చెప్పినాం కదా, ఆ నేమింగ్ ఇక్కడ సెర్చ్ చేస్తే మనకి క్రియేటివ్స్ వస్తాయి. అది సో క్రియేటివ్ సెలెక్షన్ అయిపోతుంది, జియోగ్రఫీ అయిపోతుంది, లాంగ్వేజ్ అయిపోయింది. ఇట్లా నెక్స్ట్ టైం అంటే జస్ట్ టైం అంటే ఏంటంటే కొన్నిసార్లు ఎగ్జాంపుల్ యుఎస్ లో వాళ్ళు మార్నింగ్ 9కి ఆఫీస్కి వెళ్తే ఈవినింగ్ 6కి వస్తారు అనుకున్నాము. ఆ టైంలో వాళ్ళు యాడ్లు చూసే ఛాన్సెస్ కొన్ని తక్కువ ఉంటాయి అనమాట. మేబీ ఆఫీస్ బిజీ అవ్వచ్చు, ఇంకోటి అవ్వచ్చు. కానీ మార్నింగ్ 9 లోపల కానీ ఈవినింగ్ 6 పైన కానీ 6 to నైట్ 10, 11 వరకు కానీ వాళ్ళు ఇంటర్నెట్ మీద టైం ఎక్కువ స్పెండ్ చేసే ఛాన్సెస్ ఉంది. సో మన యాడ్లో ఇన్కేస్ ఆ టైంలోనే అవ్వాలి, లేదంటే పర్టికులర్ డేలో పర్టికులర్ టైమింగ్లోనే అవ్వాలి అనేదాన్ని మనం ఇచ్చుకోవచ్చు అనమాట టైం అండ్ డేలో. సో ఇవన్నీ జస్ట్ ఒక ఆప్షన్స్ అనమాట మనకి. సో ఈ ఆప్షన్స్ అన్ని ఇంకా ఇన్ డెప్త్ గా మనం ఫర్దర్ క్లాసెస్ లో చూద్దాం. అంతే గైస్ ఫర్ నౌ. సో ఏమన్నా డౌట్స్ ఉంటే ఇంకా చెప్పండి, మీరు అడగండి. అన్నా అది అవేర్నెస్ అని ఎలా సెలెక్ట్ చేసినావు మామూలుగా, ఏ విధంగా అవేర్నెస్ అక్కడ సెలెక్ట్ చేసినావు కదా? నేను క్యాంపెయిన్ సెటప్ చేసి క్యాంపెయిన్ డీటెయిల్స్ చెప్పేటప్పుడే వాడు క్యాంపెయిన్ గోల్ ఏడా అవేర్నెస్ అని ఇచ్చాడని చూపించాను ప్రియా. నిమిషము చూడండి, క్యాంపెయిన్ గోల్ బ్రాండ్ అవేర్నెస్. సో దీన్ని బట్టి నేను అక్కడ అవేర్నెస్ అని కన్సిడర్ చేసుకున్నా. మనము మన సొంత ఎట్లా అంటే ఇది పిరయ్య, మనం ఉన్న సర్వీస్ సెక్టర్ లో ఏది మన సొంతంగా డిసిషన్ తీసుకునేదానికి ఉండదు. ఇట్ షుడ్ బి ఫ్రమ్ either ఫ్రమ్ క్లయింట్ ఆర్ ఫ్రమ్ అవర్ సుపీరియర్స్. సో ఏది చేసినా నేను ఆల్రెడీ చెప్తున్నాను కదా, వాడు క్లయింట్ 2+2 = 5 రాయి అంటే మనం రాయాల్సిందే. అది వాళ్ళు ఏది చెప్తే అది మనం ఫాలో అవ్వాలి. ఏ డీటెయిల్ లేకపోయినా మనం వాళ్ళని రీచ్ అవుట్ అవ్వాలి. ఇంకోటి ఇది క్యాంపెయిన్ సెటప్ వరకు ఎంత ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అదంతా నేను తర్వాత మాట్లాడతాను ఇప్పుడు క్లాస్ లో ఉంది కదా. ఈ సెటప్ వరకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి అందరూ. లోకేష్ బ్రో, మామూలుగా మనం జిప్ కోడ్స్ మనం పే చేసాం కదా, అవును, అవి అన్ని చెక్ చేయాలా? జస్ట్ ఒకటి తీసుకుని లేదు, వాడు ఎన్ని జియోస్ ఇస్తే అన్ని జియోస్ మనము ఏమంటారు టార్గెట్ చేయాల్సిందే. అన్ని ఒకేసారి అందులో పే చేయొచ్చా? అన్ని ఒకేసారి చేయలేము. అన్ని ఒకేసారి చెయ్యాలి అంటే దానికి చాలా తతంగాలు ఉన్నాయి. ఆ కామాస్ అన్ని తీసేయాలి. మనం అన్ని ఒక చోట కాపీ చేసుకొని ఎక్సెల్ లో వేసుకొని వాటిల్లో ఫస్ట్ డూప్లికేట్స్ రిమూవ్ చేసేసి అన్నిటికీ కామాలు తీసేసి ఒక పర్టికులర్ ఒక ఆర్డర్ లో పేస్ట్ చేసుకొని ఒక రో కింద మళ్ళా అన్ని ఇచ్చుకోవచ్చు. అయితే 1 by 1 అయితే మనం అన్ని పే చేసి చెక్ చేసుకోవాలి. పని కొంచెం ఎక్కువ అవుతుంది, కాకపోతే ఇనిషియల్ గా మాత్రం 1 by 1 ఇవ్వడమే బెటర్. కొన్ని ఒక్కొక్కసారి వాళ్ళు ఇచ్చిన వాటిల్లో కొన్ని దొరకవు. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఆడొక 60 ఇచ్చినాడు అనుకుంటే 10 to 15 దొరకవు. దొరికినవి అసైన్ చేసి దొరకనేటివి ఇవి దొరకలేదు నోట్స్ రాసి మనం పంపించాలి. దొరకనేటివి మళ్ళీ మనం నోట్స్ పంపించాలి వాళ్ళకి, పంపించాలి ఇవి దొరకలేదు అని. సో ఎందుకంటే రేపు అన్న రోజున వాళ్ళు మీ మీద బ్లేమ్ వేయకుండా, నీ మీద తప్పని వేయకుండా అది క్లియర్ గా నోట్స్ లో ఉంటుంది అనమాట. నేను మీకు ఆల్రెడీ చెప్పినాను అన్నట్టు. లేదంటే వాడు చిన్న నీ మీద ఏదైనా వేయాలనుకుంటే కూడా నువ్వు నాకు ఇది చెప్పలేదే, ఇదేందో టార్గెట్ నాకు ఆ రోజు చెప్పింటే నేను వేరే ఇచ్చిండేవాను కదా అని చెప్తారు. సో జస్ట్
సో దొరకనేటివి ఇవి దొరకలేదు అని చెప్పి మనం ఇన్ఫార్మ్ చేస్తాము. ఓకే ఓకే. Yeah. ఇప్పుడు జిప్ కోడ్స్ ఇచ్చినారు, అవి కాక డిఎంఎస్ కూడా ఉంటాయి. డిఎంఎస్ కూడా ఇస్తారు, అవి కూడా ఇవ్వచ్చు. స్టేట్స్ ఇస్తారు, స్టేట్స్ కూడా ఇవ్వచ్చు. డిఎంఎస్ అంటే ఇక్కడ మనం మెట్రోస్ అంటాం కదా, మెట్రో సిటీస్ లాగా అలా అన్నమాట. సో ఏ జియోస్ ఇచ్చినా ఆ జియోస్ అక్కడ టార్గెట్ చేయాలి. ఏమి ఇవ్వలేదంటే మాకున్న అప్డేట్ ప్రకారం ఎంటైర్ యునైటెడ్ స్టేట్స్ ని టార్గెట్ చేయొచ్చు. జిప్ కోడ్స్ ఇస్తే ఆ జిప్ కోడ్స్ వరకు మనం టార్గెట్ చేస్తాం. జిప్ కోడ్స్ ఇస్తే ఆ జిప్ కోడ్స్ మాత్రమే టార్గెట్ చేయాలి. దట్టు ఇందాక చూపించాను కదా డ్రాప్ డౌన్ లో వేరే వేరే కంట్రీస్ కూడా వస్తాయి, కానీ ఓన్లీ యూఎస్డి మాత్రమే మనం సెలెక్ట్ చేసుకోవాలి. అంటే ఏ కంపెనీ జస్ట్ యూఎస్ఏ సెలెక్ట్ చేసుకోవాలా లేదా? ఏది యాక్చువల్ గా అంటే అది నీ క్లయింట్ లొకేషన్ బట్టి గురు. ఇప్పుడు నాది యుఎస్ క్లయింట్ కదా, నైట్ షిఫ్ట్ కాబట్టి నేను ఆ జిప్ కోడ్ యుఎస్డే సెలెక్ట్ చేస్తా. బేస్డ్ ఆన్ క్లయింట్స్ అంతే కదా. బేస్డ్ ఆన్ నువ్వు ఇప్పుడు ఇన్ కేసు నీకు యూకే క్లయింట్ ఉందనుకో, నువ్వు సెర్చ్ చేసే జిప్ కోడ్ అది యూకే లో ఉన్నది మాత్రం సెలెక్ట్ చేసుకుంటావు. ఓకే అట్లా. ఓకే బ్రో. సో ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? సో ఇంకేం డౌట్స్ లేకపోతే ఫార్ నో వీఆర్ డన్ విత్ ఈవెన్ క్యాంపెయిన్ సెటప్ ఆల్సో. ఈ క్యాంపెయిన్ సెటప్ అనేది వీడియో రికార్డింగ్ ఉంటే నా డైలీ మీరు ఒక 4-5 టైమ్స్ అయినా చూడండి, అట్లీస్ట్ ఒక 1 వీక్ దాకా. ఇది చాలా ఇంపార్టెంట్. అండ్ ఫర్ యువర్ క్వశ్చన్ పీరయ్య, క్యాంపెయిన్ సెటప్ వరకు వచ్చిన వాళ్ళు అట్లీస్ట్ 2.5 years ఎక్స్పీరియన్స్ వరకు పెట్టుకోవచ్చు. ఓకేనా, థ్యాంక్ యూ. సో కాకపోతే ఇంకా కొంచెం బాగా చూసి, ఇంకా కొంచెం ఇన్డెప్త్ ఏమన్నా గూగుల్లో కావాలంటే మీరు చూస్ చేసుకో. ఎందుకంటే ఇంకొక 2-3 days ఉంటే ఆ రైల్స్ అన్ని ఎందుకు యూజ్ చేస్తాము, ఏం రైలు అనేది చెప్తా, ఇంకా కొంచెం క్లారిటీ వస్తుంది అనమాట. ఓకే ఓకే. అది పీరయ్య. సో ఇంకెవరికన్నా పీరయ్య, గురు మనోహర్, రఘు, కంట, గురు సాయి కుమార్, సూర్య నరేంద్ర, అల్లు వెంకటేష్ వంశీ ఏం డౌట్స్ ఉన్నా అడగండి. లే నా డౌట్స్ లేవంటున్నా. బ్రో అతను 1 year పెట్టుకోండే అవకాశం ఉంటుందా? 1 year కూడా పెట్టుకోవచ్చు బ్రో, నో వరీస్. కాకపోతే నేను అనే పాయింట్ ఏంటంటే, పెట్టుకోవాలనుకున్న వాళ్ళు పెట్టుకోండి, అప్ టు 2.5 పెట్టుకోవచ్చు. కానీ ఈ వీక్ ఆగి మళ్ళీ పెట్టుకుంటే ఈ మనకి ఇంకా వెడ్నెస్డే, థర్స్డే, ఫ్రైడే, సాటర్డే ఉంది కదా, ఆ రైల్స్ అన్ని ఇంకా కొంచెం బాగా నేర్చుకున్నారు అనుకో, ఏ రైల్ ఎందుకు యూజ్ చేస్తాము అనేది ఇంకొంచెం వాళ్ళకే నాలెడ్జబుల్ గా ఉంటుంది కదా అనేది. ఒక్క ఇన్ డేస్ వెయిట్ చేసినారు, ఆల్మోస్ట్ ఒక 2 weeks కంటే ఇంకొంచెం వెయిట్ చేసినారు కదా, ఒక్క 4 days వెయిట్ చేసినారంటే ఇందాక చెప్పినట్టు లాంగ్వేజ్ అనేది ఇచ్చిందంటే ఎక్కడ అప్డేట్ చేయాలి అనే కాన్సెప్ట్ కూడా వస్తుంది కదా. అలా మనం తెలుసుకున్నామంటే మనకు లాంగ్వేజ్ కి సపరేట్ ఒక బాక్స్, దాన్ని రైల్స్ అంటామన్నా కదా, ఒక రైల్ ఉంటుంది, అక్కడ లాంగ్వేజ్ ని టార్గెట్ చేయొచ్చు. జియోకి ఒక రైల్ ఉంటుంది, అక్కడ టార్గెట్ చేయొచ్చు అన్న. ఇంకా మిగతా రైల్స్ లో ఇంకా 70-80% మనం యూజ్ చేస్తామన్నా కదా, ఆ రైల్స్ కూడా ఇన్ డెప్త్ తెలుసుకుంటాం అనమాట. ఇంకొక 2-3 classes ఉంటాయి. సో మోస్ట్లీ వీకెండ్ వరకు వెయిట్ చేసి దెన్ యూ కెన్ గో అహెడ్ అండ్ కాంటాక్ట్ మహేష్. సో అతను నాకు ఏమన్నా నాతో కమ్యూనికేట్ చేసి ఫర్దర్ క్లారిఫికేషన్ ఇస్తాడు. కాకపోతే ఐ సజెస్ట్ యూ టు అట్లీస్ట్ వెయిట్ ఫర్ 2-3 more days. 10 days ఐ మీన్ ఈ మంత్ అంతా వెయిట్ చేస్తారులే బ్రో, జస్ట్ అంటే అడుగుతున్నాను. ఓకే ఫైన్ బ్రో. సో అది ఇన్ డెప్త్ గా రైల్స్ అన్ని తెలిసేసుకున్నామంటే ఆడికి క్యాంపెయిన్ సెటప్ అయిపోతుంది రఘు. సో తర్వాత మళ్ళీ ప్లాన్ చేసుకోవచ్చు, వాడికి నీట్ గా అయిపోతుంది అన్ని రైల్స్ తో సహా. ఏది ఎందుకు యూజ్ చేస్తాము, ఎగ్జాంపుల్ ఎప్పుడైనా డే పార్టింగ్ చేయాలంటే, డే పార్టింగ్ ఇన్ ద సెన్స్ ఇందాక చెప్పిన టైం అంటే రైల్ యూజ్ చేస్తాం అనమాట. కొందరు ఏం చేస్తారంటే, నాకు మండే, ట్యూస్డే, వెడ్నెస్డే, థర్స్డే, ఫ్రైడే అవసరం లేదు, ఓన్లీ సాటర్డే, సండే మాత్రమే యాడ్స్ రన్ అయితే చాలు అంటారు. ఎందుకంటే వీకెండ్స్ ఎక్కువ ఖాళీగా ఉండి ఎక్కువ నెట్ బ్రౌజ్ చేసి, లేదంటే ఎక్కువ ఓటీటీలలో మూవీస్ చూసి ఎక్కువ గడుపుతారు కదా, నాకు ఆ రోజు మాత్రమే యాడ్స్ పబ్లిష్ అయితే చాలు అంటారు. వేరే డేస్లలో కూడా నాకు పర్టికులర్ గా మార్నింగ్ కానీ ఈవినింగ్ మాత్రమే కావాలి, మధ్యలో వద్దు అంటారు. ఇలాంటి ఇచ్చినప్పుడు మనం ఎక్కడ అప్డేట్ చేస్తాం అనేది మనకు తెలిస్తే ఈజీగా ఉంటుంది. ఇలాంటివి ఇచ్చినప్పుడు టైం అంటే అనే రైలు మీద ఓపెన్ చేసి అక్కడ వర్క్ చేస్తాము. లాంగ్వేజ్ ఇచ్చినప్పుడు లాంగ్వేజ్ రైలు ఉంటుంది. ఇలా బేసిక్ గా కొన్ని తెలుసుకుంటే ఇంకా ఈజీ అయిపోతుంది అన్నమాట. అట్లా బ్రో.
ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయా బ్రో? డౌట్స్ ఉన్నాయని నేను చాలా సార్లు అడుగుతున్నాను. మీరు అడగకపోతే మీకే కొంచెం నష్టము, నాకైతే ఎటువంటి ఇబ్బంది ఉండదు. మీరు అడిగితే మీరే నేర్చుకుంటారు. ఇంకా నేను ఉన్నది నేర్పడానికి. మీరు 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 మౌత్ ఓపెన్ చేయలేదంటే మీకు అర్థమైందనే నేను అనుకుంటా. తర్వాత మళ్ళీ మీకే ఇబ్బంది అవుతుంది ఒకవేళ అర్థం కాకపోతే. సో I am taking this silence as everyone understood. అన్నా పిరయ్య, ఇప్పుడు ఫ్రీక్వెన్సీ ఉంది కదా, ఫ్రీక్వెన్సీ క్యాప్ అవును. అది ఇప్పుడు మాక్సిమం ఏది ఇస్తారు? మాక్సిమం అంటే మినిమం మినిట్ లోనే ఇస్తారా? 1 డే 1 మినిట్ 1 అవర్ 1 మినిట్ లోనే ఇస్తారా? ఎట్లా అది? అంటే ఇప్పుడు అది డిఫరెంట్ ఫ్యాక్టర్స్ ఉంటాయి పిరయ్య. ఫర్ సపోజ్ మనకు ఆడియన్స్ ఇస్తామని చెప్పినా కదా, ఆడియన్స్ ప్లస్ జియోగ్రఫీలో మనకి ఏమి ఇవ్వలేదంటే మనం యుఎస్ టార్గెట్ చేస్తామన్నా కదా. ఆడియన్స్ ప్లస్ యుఎస్ కాబట్టి కొంచెం మనకి దాన్ని ఏమంటారంటే టార్గెటింగ్ ఆప్షన్ కూడా ఎక్కువ ఉంటుంది, కొంచెం వైడ్ గా ఉంటుంది. అప్పుడు నువ్వు 1 ad per hour ఇచ్చినా లేదంటే 1 ad per day ఇచ్చినా నీ పేసింగ్ ఫుల్ఫిల్ అయిపోతుంది. కానీ ఇందాక నేను చూపించిన ఎగ్జాంపుల్ లో ఆడియన్స్ ప్లస్ జియో ఇచ్చినాము, జియోగ్రఫీ జిప్ కోడ్స్. ఆ జిప్ కోడ్స్ లో మనం ఇచ్చిన ఆడియన్స్ ఉన్న వాళ్ళు మాత్రమే టార్గెట్ చేస్తుంది. సో అలాంటప్పుడు నీకు 1 per day అలా ఇస్తే వర్కౌట్ అవ్వదు. ఎందుకంటే నువ్వు ఆల్రెడీనే యుఎస్ మొత్తం కాకుండా కొన్ని జిప్ కోడ్లు మాత్రమే టార్గెట్ చేస్తున్నావు. ఆ ఉన్న జిప్ కోడ్లలో నువ్వు టార్గెట్ చేసే ఆడియన్స్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు అక్కడ. సో ఈ రోజు ఒక లొకేషన్ లో ఉన్నాడు, రేపు కూడా ఇక్కడే ఉండడం గ్యారెంటీ లేదు కదా. సో అలాంటప్పుడు నువ్వు బేసిక్ గా మాకు చెప్పేది ఏంటంటే స్టార్టింగ్ లో మేము 1 per hour పోతాము. డిపెండ్స్ ఆన్ ది పేసింగ్, అదంతా చెక్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఏదో డిక్రీస్ ఆర్ ఇంక్రీజ్ చేసుకుంటూ పోతాము. ఆ ఫ్రీక్వెన్సీ క్యాప్ ని నువ్వు చేంజ్ చేస్తున్నావు అంటే నువ్వు మొత్తం కన్సిడర్ చేసుకోవాలి. ఆడియన్స్ సైజ్ ఎంత ఉంది, మనం జియో ఏం టార్గెట్ చేసినాము, ఎంటైర్ స్టేట్ చేసినామా లేకంటే కంట్రీ మొత్తం చేసినామా లేకంటే కొన్ని జిప్ కోడ్స్ మాత్రమే చేసినామా, ఇవన్నీ కన్సిడర్ చేసుకొని ఫ్రీక్వెన్సీ క్యాప్ ని చేంజ్ చేస్తాం. మన జియోని బట్టి మనము ఫ్రీక్వెన్సీ డిపెండ్ అయ్యింది. ఇప్పుడు మనకు ఏదన్నా మనం టార్గెటింగ్ అనేది వైడ్ ఉందనుకో, నువ్వు ఇక్కడ ఫ్రీక్వెన్సీ క్యాప్ కొంచెం తక్కువ ఇచ్చినా ఇబ్బంది ఉండదు, ఆటోమేటిక్ అయిపోతుంది. లేదు నువ్వు ఇచ్చిందే కొంచెం నారో టార్గెటింగ్ ఇచ్చినావు అనుకో, జియో ఆడియన్స్ ప్లస్ జిప్ కోడ్స్ ఇచ్చినావంటే అది కొంచెం నారో టార్గెటింగ్ అవుతుంది. అలా నారో టార్గెటింగ్ ఇచ్చినప్పుడు ఇనిషియల్ గా నువ్వు కొంచెం దాన్ని పికప్ చేసుకునే దానికే ఇవ్వాల్సి వస్తుంది ఫ్రీక్వెన్సీ క్యాప్. లైక్ 1 ad per minute కావచ్చు, 1 ad per hour కావచ్చు. అలా కొన్ని సార్లు కండిషన్లు కూడా పెట్టుకోవచ్చు. 1 ad per minute పెట్టేసి పర్ డే కి 5 or 10 అని కూడా పెట్టుకోవచ్చు. లేదు ఫస్ట్ కండిషన్ లో 1 ad per hour పెట్టేసి సెకండ్ కండిషన్ లో 10 per day or 5 per day, ఇలా ఎన్నైనా కండిషన్స్ సెట్ చేసుకోవచ్చు మనం. అట్లా అదే ఆ ఫ్రీక్వెన్సీ రైల్ గురించి చెప్పేటప్పుడు ఇదంతా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఇంకా రీసెన్సీ అనే ఒక రైల్ ఉంది. మళ్ళీ కావాలంటే ఈ జాగ్రఫీ, లాంగ్వేజ్, టైం అండే, ఇంకా టైం అండే చేసి చెప్పినా కానీ అది ఎలా మనం అప్డేట్ చేస్తాము అనేది ఇంకా చూపిలా. సో ఈ 3 to 4 days లో మొత్తం ఈచ్ అండ్ ఎవ్రీ మనం యూజ్ చేసే 70% ఆఫ్ బాక్సెస్ అన్న రేస్ అన్నా కదా, అవన్నీ ఓపెన్ చేసి ఎలా చేస్తాము, ఏమి ఒకవేళ సాటర్డే సండే మాత్రమే రన్ అవ్వాలంటే అది ఎలా సెలెక్ట్ చేస్తాము, మార్నింగ్ ఈవినింగ్ మాత్రమే మనకి యాడ్స్ రన్ అవ్వాలంటే అది ఎలా సెలెక్ట్ చేస్తాము, ఇలాంటివన్నీ ఇంకా 2-3 days లో మొత్తం చూపిస్తాను నేను. అవునవును పిరయ్య, మనం యూజ్ చేసే 70% ఆఫ్ ది రైల్స్ ఈ 3 to 4 days లో కవర్ చేసేస్తా. సో రేపు నీకు ఏ క్వశ్చన్ డౌట్ వచ్చినా ఓకే పలానా రైల్ ఉంది కదా, పలానా ఆప్షన్ ఉంది కదా అనేది గుర్తొస్తుంది మైండ్ లోకి. ఆ రైల్స్ అనేది జస్ట్ ఇప్పుడు క్యాంపెయిన్ సెటప్ వరకే చేసి చూపించాను. సో మనం ఎక్కువ యూజ్ చేసే రైల్స్ 3 to 4 days లో జస్ట్ రైల్స్ గురించే డిస్కస్ చేసుకున్నాము. టైం అంటే ఏంది, అది ఎలా అప్డేట్ చేస్తాము, ఫ్రీక్వెన్సీ క్యాప్ అనేది మల్టిపుల్ ఫ్రీక్వెన్సీ క్యాప్స్ ఎలా ఇస్తాము అనేది ఒకటొకటి నేర్చుకున్నాం ఈ 3 to 4 days లో మొత్తం. ఒక్కొక్క రోజు 3-4 రైల్స్ నేర్చుకున్నా కవర్ చేసేయచ్చు. ఇంకా నుంచి మాక్సిమం క్లాసెస్ అంతా 15 to 20 minutes ఉంటాయి, తక్కువలోనే అయిపోతాయి. ఈ వీక్ అలా క్యాంపెయిన్ సెటప్ అయిపోతే తర్వాత మీరు మహేష్ రీచ్ అవుట్ అయితే దాన్ని బట్టి ప్లాన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఫర్దర్ క్లాసెస్ వాళ్ళకి నెక్స్ట్ వీక్ మళ్ళీ కంటిన్యూ చేస్తాం.
యా ఓకే అంతే. ఓకే, థ్యాంక్ యూ. బ్రో ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి బ్రో. ఇప్పుడైతే వినడానికి చాలా ఈజీగానే ఉంటుంది. మీరు గనక ఒక 2 to 3 days కనుక పక్కన పెట్టినారంటే మళ్ళీ కొంచెం కొత్తగా అనిపిస్తుంది. దయచేసి డైలీ 4 to 5 times ఆ వీడియో రికార్డింగ్ ఉంటే చూసుకుంటూ ఉండండి. డైలీ ఒక 20 minutes, ఒక్కొక్క వీడియో 20 minutes అనుకున్నా ఒక 4 to 5 times అంటే ఒక 1 hour స్పెండ్ చేయండి చాలు. మిగిలిన టైం అంతా మీ ఇష్టం ఏమైనా చేసుకోండి. మీరు కోర్స్ జాయిన్ అయిన దానికి 1 hour ఆ వీడియో చూస్తూ ఉండండి. చాలా ఇంపార్టెంట్ ఈ క్యాంపెయిన్ సెటప్ అనేది. ఇంకా ఫర్దర్ గా నేను చెప్పే ప్రతిదీ క్యాంపెయిన్ సెటప్ కి లింక్ అయ్యే ఉంటాయి. వీటిల్లో చేసే చిన్న చిన్న మార్పులే ఉంటాయి అంతా. సో మీకు ఏం డౌట్లు లేవంటే దెన్ ఐఎమ్ గుడ్ టు గో. నా అయిపోయింది, నేను ఇంకా బాయ్ చెప్పే టైం ఇది. లేదు మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయంటే నేను క్లారిఫై చేసేంత వరకు ఉంటా. ఓకే, బాయ్ అన్న. ఓకే బాయ్ ప్రే. బాయ్ ఎవ్రీవన్. ఓకే బ్రో, గుడ్ నైట్ ఆల్.